రింగ్ రోడ్‌కి చాలా దగ్గరుంది. రేట్ అయితే చాలా నార్మల్‌గా ఉంది. చాలా నామినల్. ఇదైతే కాంపిటీటివ్ ప్రైస్ అని చెప్పవచ్చు. ఇలాంటి రేట్‌లో మార్కెట్‌లో ఎవ్వరు సేల్ చేయట్లేదు. ఎప్పుడైనా సరే అది రేటు తక్కువ ఉన్నప్పుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే కొనిపెట్టుకోవాలి. ఇక ముందు ముందు ఇల్లు కొనడం అనేది, ప్లాట్ కొనడం అనేది ఒక డ్రీమ్ లాగా మిగిలిపోతుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి కస్టమర్స్ అందరూ. కింది స్థాయి నుంచి ఎవ్వరు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏది చేసినా, ఏది వెనక తిరిగి చూడకుండా చేస్తూనే వెళ్తుంటాడు వీడియోస్. అట్లా ఇవాళ రోజు మంచి సబ్స్క్రైబర్స్ సంపాదించిండు, నిజాయితీగా ఒక పేరు సంపాదించుకున్నాడు, ఒక మంచి స్థానంకి వచ్చిండు. నిజంగా కూడా నేను ఆయనతో కలిసి ఇలా వీడియో చేస్తున్నా అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, సుపరిచితుడు, ఫేమస్ బిల్డరు, మార్కెట్‌కే రోల్ మోడల్ అయినటువంటి రాజేష్ ఖన్నా సార్ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి బూమ్ లాంటి ఆఫర్ తోటి అద్భుతమైనటువంటి లొకేషన్లో ఎక్సలెంట్ ప్లాన్ తోటి అయితే సార్ మన వీడియో తరఫున అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే మనము సార్ దగ్గర డీటెయిల్గా క్లియర్గా తెలుసుకుందాము. అసలు ఎలా ఇక్కడ వీళ్ళు ఈ ప్లాన్ అనేది చేయబోతున్నారు, ఏ విధంగా కస్టమర్స్కి బెనిఫిట్ వస్తుంది, సో ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. మన ఛానల్ తరఫున ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, హౌజెస్ కావాలనే విధంగా వాళ్ళకైతే ఇది ఒకటి ఎక్సలెంట్ ఆఫర్ అని చెప్పవచ్చు. నేను ఆఫర్ గురించి అయితే ఏం చెప్పలేదు సార్, మీరే చెప్తామని చెప్పారు స్వయంగా మీ మాటల ద్వారా. ఒకసారి మన వ్యూవర్స్కి మీ యొక్క గుడ్ నేమ్ చెప్తూ ఒకసారి మన ఆఫర్ ఏంటి, అసలు ఇక్కడ మీరు ఏ విధంగా అసలు ఈ బెనిఫిట్ ఇస్తున్నారు కస్టమర్స్కి, వీటి డీటెయిల్ అన్నీ క్లియర్గా చెప్పండి. ఓకే, అందరికీ నమస్తే అండి. నా పేరు రాజేష్ ఖన్నా. అయితే ఫస్ట్ నా గురించి కానీ ఈ వెంచర్ గురించి కానీ చెప్పే ముందు కంటే ఫస్ట్ నేను మన విజయ్ గారి గురించి చెప్తాను. థ్యాంక్ యూ సార్. చాలా ఆయన నన్ను రోల్ మోడల్ అని చెప్పారు కదా, నేను కాదు రోల్ మోడల్, ఆయనే రోల్ మోడల్. ఎందుకంటే ఆయన చాలా కింది స్థాయి నుంచి ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏది చేసినా, ఏది వెనక తిరిగి చూడకుండా చేస్తూనే వెళ్తుంటాడు వీడియోస్. అట్లా ఇవాళ రోజు మంచి సబ్స్క్రైబర్స్ సంపాదించిండు, నిజాయితీగా ఒక పేరు సంపాదించుకున్నాడు, ఒక మంచి స్థానంకి వచ్చిండు. నిజంగా కూడా నేను ఆయనతో కలిసి ఇలా వీడియో చేస్తున్నా అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే ఇవాళ రోజు మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే ప్రతి వెంచర్కి వెళ్తారు మీరు, ఇల్లు కోసమో ప్లాట్ కోసమో వెళ్తారు, చూస్తారు, వస్తారు. కానీ ప్రతి వెంచర్కి వెళ్ళొచ్చినప్పుడల్లా మీకు ఏమొస్తుంది, డబ్బులు ఖర్చు అవుతుంది, అంతమించి ఏం రాదు. కానీ ఈ వెంచర్కి రావడం వల్ల మీకు ఒక పుణ్యం వస్తుంది. అదేందో తెలుసా? స్వయంగా వెంకటేశ్వర స్వామి మీకు ఇక్కడ దర్శనం ఇస్తాడు. ఏదో రూపంలో కాదండి, శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి రూపంలో మీకు దర్శనం ఇస్తాడు. మన వెంచర్కి కనబడే దూరంలోనే మీకు రంగనాయక స్వామి టెంపుల్ ఉంది. జస్ట్ 1 కిలోమీటరే. ఇక్కడికి వచ్చిర్రు అనుకోండి, మీరు ఇక్కడ ప్లాట్ చూడొచ్చు. కావాలనుకుంటే ఏదైనా మీకు కొనాలనుకున్న వాళ్ళు, ఇక్కడ వచ్చిన వాళ్ళు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ వస్తే, మధ్యాహ్నం పూట కాకుండా మీరు ఇక్కడ వెంచర్ చూడడమే కాదు, ఆ స్వామివారి దర్శనం చేసుకొని పుణ్యం కూడా పొందుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్లుగా సార్, ఇది రంగనాయక స్వామి టెంపుల్ గురించి చెప్పారు కదా, నేను వేరే వ్యక్తుల ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది చాలా ప్రాచీనమైనటువంటి దేవస్థానం సార్. ఇక్కడ చాలా మంది ఇష్టం కొద్దిగా చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. కోరికలు నెరవేరుతాయి, ప్రతి కోరిక నెరవేరుతుంది. నేను ఆ దేవుని ఒకటే మొక్కుకుంటా, స్వామి నా కస్టమర్లు అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఆశీర్వాదం కావాలి. నాకు వచ్చే ప్రతి కస్టమర్ కూడా నేను ఆ రంగనాయక స్వామి అనుకొని మొక్కుతాను ప్రతి ఒక్కరిని. ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళు. అవును సార్, కస్టమర్లే దేవుళ్ళు. అది ఏదో అన్న మాట కాదు, అదే నిజం. అది అర్థమైన వాళ్ళు దేవుని కోసం ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, స్వయంగా వాళ్ళ లోపల మీకు దేవుడు కనబడతారు. సార్ ఇప్పుడు మనమైతే వెంచర్ గురించి చెప్పే ముందుగా మనకి దేవుని గురించి చెప్పడం జరిగింది, లొకేషన్ గురించి. ఇక్కడ తీసుకుంటే వాళ్ళకి మంచి బెనిఫిట్స్తో పాటు మంచి ఆశీస్సులు కూడా వస్తాయని చెప్పారు కదా. ఒకసారి ఇన్ డీటెయిల్గా లొకేషన్ ఎక్కడుంది, ఇక్కడ ఏ విధమైనటువంటి మీరు ప్లాన్ అంటే హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామని చెప్తున్నారు కదా, ఒకసారి డీటెయిల్గా చెప్పండి. అయితే ఈ వెంచర్ వచ్చేసి ఫస్ట్ ఈ వెంచర్ లొకేషన్ గురించి చెప్తాను. ఈ వెంచర్ వచ్చేసి మనకు గట్కేసర్ దగ్గర ఉన్నటువంటి ఎదులాబాద్ విలేజ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అయితే ఇక్కడికి రావాలంటే మనం కొర్రెముల నుంచి ఎదులాబాద్కి వెళ్ళే రోడ్లో వేస్తే చాలా దగ్గరగా ఉంటుంది. మనకు నారపల్లి చౌరస్తా నుంచి లోపలికి వస్తే, కొర్రెముల నుంచి ఔటర్ రింగ్ రోడ్ కింద నుంచి వస్తే మనకు ఎదిలాబాద్ వెళ్ళే రోడ్లో ఉంటుంది. గణపురం నుంచి ఎదిలాబాద్ వెళ్ళే రోడ్లో ఉంటుంది. సార్ ఇది మన ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా సార్? అవును, ఔటర్ రింగ్ రోడ్ మీరు అండర్ పాస్ నుంచి రావాలి. అండర్ పాస్ నుంచి రావాలి. ఎంత డిస్టెన్స్ ఉంది చెప్పండి. అది వచ్చేసి మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎదిలాబాద్ విలేజ్ వచ్చేసి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అయితే ఇంకోటి వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ 9 కానీ ఎగ్జిట్ నెంబర్ 10 కానీ రెండు మనకి ఈక్వల్ 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మనం సెంటర్లో ఉంటాం. ఓకే, అది కూడా మనకి బ్యాక్ సైడ్లో వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఇది వచ్చేసి మనకి 150 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్లో ప్రజెంట్ వచ్చేసి ఇది ఆల్రెడీ రన్నింగ్ రోడ్ ఇది. సో ఇక్కడ మన ఎదిలాబాద్ వెళ్ళొచ్చు. ఎదిలాబాద్ నుంచి ముందరికి వెళ్ళినట్లయితే ఏదైతే న్యూ ఐటీ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్, ఇది 300 ఎకరాలలో
ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు, ఇంతవరకు రన్నింగ్లో లేదు అది, ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ వర్క్. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ నిజంగా డెవలప్మెంట్ అవుతుందా లేదా మీ నమ్మకం కోసం అక్కడికి కూడా మాదారం ఐటీ హబ్ కూడా అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఇప్పుడు అది ఇండస్ట్రియల్ కారిడార్ కింద మారింది. అది కూడా వెళ్ళి చూసి రావచ్చు మీరు. ఓకే, అక్కడ నుంచి మీకు సిటీకి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో దగ్గరగా ఆ రోడ్కే మన వెంచర్ ఉంటుంది, 150 ఫీట్ రోడ్డు. అది ఒక డెవలప్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఇది కూడా చేసాం అప్పట్లో. ఇది 100% మనకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఇక్కడ తీసుకున్న వాళ్ళకి. అవును సార్. ఇప్పుడు మనం లొకేషన్ గురించి చెప్పారు సార్. ఇది వచ్చేసి ఇక్కడ గట్కేసర్ దగ్గరలో ఉన్నటువంటి ఆదిలాబాద్ దగ్గరలో ఉంది. ఇది 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్. ఈ వెంచర్ డీటెయిల్ చెప్పండి, అసలు ఎన్ని ఎకర్స్ వెంచర్ ఇది, ఎలాంటి అప్రూవల్స్, ఈ మనం ఇక్కడ ఏం చేయబోతున్నారు మీరు విషయం చెప్పండి. ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ అండి. ఈ మధ్యనే మున్సిపాలిటీ నుంచి గట్కేసర్ మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీలోకి విలీనమైంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి వచ్చేసింది ఇది, కాబట్టి దీని ఫెసిలిటీస్ కూడా పెరిగినాయి. మనది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్. యాక్చువల్లీ ఇది మనం 2020లో చేశాము, 2023లోనే మనకు ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసేసింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఓపెన్ ప్లాట్ కూడా కావాలంటే ఇస్తాం. ఇల్లు కావాలంటే ఇక్కడ మీరు 111 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్, 111 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కట్టిస్తాం. ఇంకొకటి విషయం ఏంటంటే ఓపెన్ ప్లాట్ కావాలన్నా కూడా ఇస్తాం. ఓకే, ఓపెన్ ప్లాట్ కూడా 111 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉంటే 100 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇస్తాము. ఓకే అట్లా సార్. ఇప్పుడు ఇక్కడ మీరు ఓపెన్ ప్లాట్ సేల్ చేస్తున్నారు, కావాలన్న వాళ్ళకి హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తామని చెప్పారు. ఇంకొక విషయం నేను ఏం అడగాలనుకుంటున్నాను అంటే, మనకి నియర్ బై వచ్చేసి పోచారం ఐటీ కారిడార్ ఉంటుంది, ఇటువైపు వచ్చేసి వరంగల్ హైవే ఉంటుంది. సో వీటికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, మేజర్గా వచ్చేసి మనకి సెంటర్ ఆఫ్ ద సిటీకి ఎంత టైంలో రీచ్ కాగలుగుతాం చెప్పండి. మీరు మన ఉప్పల్కి వెళ్ళాలంటే మ్యాక్స్ 20 మినిట్స్లో వెళ్ళిపోతారు. 20 మినిట్స్ వెళ్ళిపోతారు. మీకు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9 కానీ 10 కానీ వెళ్ళాలనుకుంటే మీరు ఓన్లీ 5 to 6 మినిట్స్లో వెళ్ళిపోతారు. ఓకే. ఇంకోటి వచ్చేసి ఇక్కడ లోకల్ హైలైట్స్ ఏంటంటే, ఒక సైడ్ మనకి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఒమేగా ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉంది, ఇక్కడ KPRIT ఉంది. ఇటు సైడ్ చూస్తే మీకు ఇంకోటి దగ్గరలో ఏంటంటే మనకు బ్యాసిల్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనకు అవుటర్ రింగ్ రోడ్ ఆనుకొని పడింది, జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఓకే. పోచారం ఐటీకి ఎంత డిస్టెన్స్ ఉన్నాం? అది మీరు ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతారు. 10 మినిట్స్లో అంతే. వరంగల్ హైవే సార్? వరంగల్ హైవే మీకు వచ్చేసి 5.5 కిలోమీటర్స్. 5.5 కిలోమీటర్స్ వరంగల్ హైవే. ఓకే. లొకేషన్ వై అయితే చాలా బాగుంటుందండి. ఇదైతే మనకు చూసుకుంటే ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గర ఉంది. రేట్ అయితే చాలా నార్మల్గా ఉంది, చాలా నామినల్. ఇదైతే కాంపిటేటివ్ ప్రైస్ అని చెప్పవచ్చు. ఇలాంటి రేట్లో మార్కెట్లో ఎవ్వరూ సేల్ చేయట్లేదు. రాజేష్ ఖన్నా సార్ నేను రాగానే చెప్పడం జరిగింది, మార్కెట్లో బిజినెస్కి రోల్ మోడల్ రియల్ ఎస్టేట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే దాంట్లో. సార్ ఒకసారి రేట్ ఎంత అని కూడా చెప్తారు, ఒకసారి చెప్పండి. అయితే మీకు చెప్పే ముందు ఒక విషయం చెప్తాను ఏంటంటే అండి, ఈ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా మనం ఇచ్చే రేట్ ఎవరు ఇవ్వరు. బయట ఈ సరౌండింగ్స్లో ఎవరైతే మీకు నార్మల్గా ప్లాట్ అమ్మే రేట్లో మనం ఇక్కడ కమర్షియల్ ప్లాట్స్ అమ్ముతాం, అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అయితే మన వెంచర్లో వచ్చేసి మనం ఓపెన్ ప్లాట్ కావాలనుకుంటే 12,500 గజం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. 12,500 గజం నుంచి, అంటే లోపలికి వెళ్తే 12,500, కొంచెం బయటకు వచ్చినా కొంచెం రేట్ చేంజ్ ఎక్కువ ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే మాత్రం మీరు కట్టుకొని ఇక్కడ ఉండగలుగుతానంటే మాత్రం నేను 111 స్క్వేర్ యార్డ్స్లో 37,50,000కి మాత్రమే 111 గజాలలో ఇల్లు కట్టిస్తా. దానికి సంబంధించిన మోడల్ ఇల్లు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే సార్. ఇప్పుడు నేను అడగాల్సిన విషయం అదే, మోడల్ ఇల్లు చూద్దామని చెప్పేసి. ఇప్పుడు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన ఏదైతే మోడల్ హౌజెస్ ఉన్నాయో 111 గజాలు మనం చూద్దాము. ఇక్కడైతే రేట్ అయితే చాలా తక్కువ ఉందండి. ఆనెస్ట్గా ఎవరైతే రావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న రాజేష్ ఖన్నా సార్కి ఫోన్ చేసి ఇక్కడ ఓపెన్ ప్లాట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మనం మోడల్ ఆఫర్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను కస్టమర్స్కి. చాలా మంది కస్టమర్స్ వచ్చేయమంటారంటే, సార్ ఇక్కడ ప్లాట్ కొంటే పెరుగుతుందా లేదా రేటు, చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అయితే అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసం నేను ఒక ఆఫర్ ఇస్తాను. అదేంటంటే ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, నేను ఇస్తాను. అదేంటంటే మీకు బైబ్యాక్ ఆఫర్. ఓకే. మా దగ్గర ప్లాట్ కొనుక్కొని కొన్న రోజే మాతో అగ్రిమెంట్ చేసుకొని ఫ్యూచర్ రేట్ మేము ఫలానా సంవత్సరంలో మీకు ఇంత రేట్తో మేము మళ్ళీ రిటర్న్ బైబ్యాక్ చేసుకుంటామని చెప్పి మేము బైబ్యాక్ ఆఫర్ కూడా ఇస్తాం. నీకు అట్లా డౌట్ ఉంటే మీ కస్టమర్స్కి ముందే మాతో అగ్రిమెంట్ చేసుకోవాలి, వాళ్ళది మళ్ళీ బైబ్యాక్ చేసి మేమే తీసుకుంటాం. ఇంత గట్టిగా నేను ఇట్లా బైబ్యాక్ చేస్తానని ఇంతవరకు ఎవరు, నాకు తెలిసి నేను ఏ వీడియోలో చూడలేదు, నేనైతే చూడలేదు. మీరు ఏ వీడియోలు చేసిరో లేదో నాకు తెలియదు. అట్లా బైబ్యాక్ చేస్తారనే వీడియో ఫస్ట్ వీడియో ఇదే అనుకుంటా. ఫస్ట్ వీడియో లాస్ట్ వీడియో కూడా నేనే ఉంటుంది. ఇంతవరకు ఎవరు చేయలేదు బైబ్యాక్ అని, ఇవ్వలేదు హామీ కూడా. నేను బైబ్యాక్ ఇస్తున్నా అంటే దానికి అంత వర్త్ ఉంటేనే బైబ్యాక్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కారిడార్ వస్తుంది కాబట్టి, ఇండస్ట్రియల్ కారిడార్ ఈ ఏరియాకి మొత్తం, ఇక్కడ చాలా సరౌండింగ్స్లో ఏ ప్లాట్ అయినా గుర్తుపెట్టుకోండి, విపరీతంగా రేట్లు పెరుగుతాయి. ఎప్పుడైనా సరే రేటు తక్కువ ఉన్నప్పుడు
మనకు అనుకూలంగా ఉన్నప్పుడే కొనిపెట్టుకోవాలి. ఇక ముందు ముందు ఇల్లు కొనడం అనేది, ప్లాట్ కొనడం అనేది ఒక డ్రీమ్ లాగా మిగిలిపోతుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి కస్టమర్స్ అందరూ. మీరు ఇల్లు కొనలేని పరిస్థితి ఉందనుకో, కనీసం ఓపెన్ ప్లాట్ అయినా కొనుక్కోండి. అది ఒక ఆస్తిలాగా మీకు ఎప్పటికీ ఉంటుంది. మీకు మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంది, మీ ఫ్యామిలీకి ధైర్యం వస్తుంది, మీకు ఫ్యామిలీకి ఒక భరోసా ఇస్తుంది. మోడల్ హౌస్ కూడా చూద్దాము. సో రేటు కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక లేట్ చేయకుండా మోడల్ హౌస్ చూద్దాం. ఇప్పుడు మనము మోడల్ హౌస్ సార్ వాళ్ళు కట్టించి ఇస్తున్నటువంటి మోడల్ హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, గృహప్రవేశం రెడీ ఉన్నటువంటి హౌస్. సార్ ఒకసారి చెప్పండి, ఇట్లా ఎట్లా మెటీరియల్ వాడుతున్నారు మీరు? ఏదో చెప్పామో అక్కడ సేమ్ ఇలాంటి ఇల్లు కట్టియమంటే ఇలాంటి ఇల్లే కట్టిస్తాను, ఓకే. లేదు మీకు నచ్చినట్టు కట్టిమన్నా కట్టిస్తాను. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇట్లా ఇల్లు కట్టించడానికి మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఓపెన్ ప్లాట్ కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఓకే. ఇండిపెండెంట్ హౌస్ కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇల్లు ఒకసారి మీరు చూస్తే మేము ఎలా కట్టాము నేను చెప్పాల్సిన అవసరం లేదు, నా వర్డ్స్ చెప్పాల్సిన అవసరం లేదు, నా ఇల్లే చెప్తుంది ఎంత క్వాలిటీ ఉందనేది, ఎంత కన్స్ట్రక్షన్ ఎంత బాగుందనేది. నేను మాటలతో చెప్తే అది కరెక్ట్ కాదు, ఏదో గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుంది. నా ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది, అరే ఇంత బాగా కట్టించిండ్రా, ఇంత బాగుంటుంది ఆ ఇల్లు, చూస్తే ఇంత మంచిగా అనిపిస్తుందా అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు, 111 గజాల ఇల్లు, 20-50 డైమెన్షన్, 20 వెడల్పు, పొడవు 50 డైమెన్షన్. సార్ ఇప్పుడు మీరు రెగ్యులర్ వీడియోలు చేస్తున్నారు కాబట్టి మీరు ఇల్లు మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా ఉన్నది, ఏం సంగతి అనేది. మీరు చూస్తున్నారు కదా, మీ కళ్ళతో చూసి మీ కళ్ళతోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, చాలా థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇప్పటివరకు వచ్చేసి మనము ఎవరైతే సార్ ఉన్నారో రాజేష్ ఖన్నా సార్ దగ్గర డీటెయిల్గా ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడం జరిగింది. ఓపెన్ ఫ్లాట్స్ రేట్స్, హౌజెస్ యొక్క రేట్స్. ఇప్పుడు మనం చూపించే విధంగా మోడల్ హౌస్ 111 గజాల్లో ఉంటుంది, 20-50 డైమెన్షన్లో ఉంటుంది. ఇక్కడ చూడవచ్చండి, స్పేషియస్ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ వాష్ ఏరియా రావడం జరిగింది. పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా రావడం జరిగిందండి. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్కు సంబంధించినటువంటి ఏరియా కూడా చూస్తున్నాము. ఇటువైపు వచ్చేసి మనకి బోర్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ హౌస్కి సంబంధించినటువంటి సంప్ ఏరియా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదిలారు. ఇక్కడ బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకి చుట్టూ తిరగడానికి కూడా సెట్ బ్యాక్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షూ ర్యాక్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఏదైతే ఈ 111 గజాల హౌస్ ఉందో ఇది మోడల్ హౌస్ కింద చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ కూడా చూస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కూడా చూస్తున్నాము. సీలింగ్లో వచ్చేసి మనకి లైట్స్ కూడా రావడం జరిగింది. మెయిన్ డోర్ గమనించవచ్చండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్ కాబట్టి మంచి మెటీరియల్ వాడి పూర్తిగా టేకుడ్తో చేయించినటువంటి డోర్స్ చౌకట్ అంతా చూస్తున్నాము. హాల్ ఏరియా చూస్తున్నాను. ఈ 111 గజాల హౌస్కి సంబంధించినటువంటి హాల్ ఏరియా చూడవచ్చు, స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్స్ తోటి నీట్గా వేయడం జరిగింది. విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. డైనింగ్ ఏరియా ఇక్కడ సెటప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా చూస్తున్నాము. నీట్గా సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కిచెన్ ఏరియా చూడవచ్చు. కిచెన్ ఏరియా వచ్చేసి మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నీట్గా టైల్స్ తోటి అండ్ షెల్ఫ్ కూడా రావడం జరిగిందండి. టైల్స్ అనేది స్టిక్ చేశారు. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఏరియా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్ రావడం జరిగింది. సజ్జా ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బ్లూ కలర్ మంచిగా నీట్గా డిజైన్ కూడా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ చూడవచ్చు, స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో వుడెన్ విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు కూడా చూడవచ్చండి, స్పేషియస్ రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి లో రూప్ ఏరియా కూడా రావడం జరిగింది. లో రూప్ అనేది నీట్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మోడల్ హౌస్. ఇక్కడ డీటెయిల్స్ కూడా సార్తో తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఓపెన్ ప్లాట్ కావాలన్నా, ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా సార్ దగ్గర మాట్లాడేసి మీకు నచ్చినట్టుగా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.